నమస్తే అందరికీ. కడప జిల్లా అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లా వరకు జాతీయ రహదారి మొదలైంది. అది చాగలమారి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటు కడప జిల్లా మీదుగా చాపాడు మండలం, మైదుకూరు మండలం, అదేవిధంగా ప్రొద్దుటూరు మండలం, అదేవిధంగా ఎర్రగుంట్ల మండలం, వేంపల్లి మండలం మీదుగా ఈ జాతీయ రహదారి ఉంది. అయితే వేంపల్లె మండలంలో నిన్న జేసీ గారు ఒక సభను ఏర్పాటు చేశారు, జాయింట్ కలెక్టర్ గారు. అక్కడ ఉండే భూముల విషయంలో అక్కడ చాలా వరకు కొంత చిన్న రైతులు, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోతే వాళ్ళకి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓ గారు కావచ్చు, అన్ని విధాలుగా వాళ్లకు న్యాయం చేసే విధంగా ఒక ప్రతిపాదికన తీసుకోండి. పరిష్కార దిశగా మళ్ళీ భూములు కొనాలన్నా ఇప్పుడు ఉండే రేట్లో ఎక్కడన్నా ఇంకొక ఎకరం పొలం తీసుకోవాలన్నా కూడా ఉండే లక్షల రూపాయల్లో రేట్లు పలుకుతున్నాయి. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ భూములు కోల్పోతున్న వ్యక్తులకు సమన్యాయం చేసే విధంగా, ఒకవేళ వాళ్ళు భూములు కోల్పోయినా కొంతమంది వచ్చేసి ఇల్లు కూడా కోల్పోతాయని నిన్న సభలో కూడా మాట్లాడారు. కాబట్టి ఇలాంటి విషయాలలో జేసీ గారు, కలెక్టర్ గారు కూడా చాలా వరకు చొరవ తీసుకోండి. పేద రైతుల విధి విధానాలను గమనించిన తర్వాత వాళ్ళకు న్యాయం చేసే విధంగా పరిష్కార దిశగా చూడాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరోసారి రోడ్లు వేయలేరు. కాబట్టి ఒకసారి ఒక జాతీయ రోడ్డు, జాతీయ రహదారులు ఏర్పాటు చేసేటప్పుడు చాలా వరకు భూములు కోల్పోయే రైతులు చాలామంది ఉంటారు. అదేవిధంగా ప్లాట్లు కోల్పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్థలాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. అన్ని విధాలుగా అవి దేశ అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసమే రోడ్ల నిర్మాణాలు కూడా. కాకపోతే తమరు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని బాగా గమనించి ఆ వర్గాలకు, ఆ పేద వర్గాలకు, భూములు కోల్పోయిన వ్యక్తులందరికీ న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ జరిగింది.